ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నాకు వారి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనంలో, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. దేవుడైన యెహోవా చెప్పుచున్న మాట, నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కనబడటకు వెళ్ళినప్పుడు నీ భూమిని ఎవడు కూడా ఆశింపడు. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్తే ఎవరు కాపలా ఉంటారు, ఎవరు మా ఆస్తిని కాపాడుతారు, ఎవరు మాకున్న సంపదను కాపాడుతారు. కాబట్టి మేమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేమండి. కొంతమందిని ఇంటికి కాపలాగా పెడుతున్నాం, కొంతమందిని సంపదకు కాపలాగా పెడుతున్నాం, కొంతమందిని మా పొలానికి కాపలాగా పెడుతున్నాం అంటున్నారు. కానీ దేవుడైన యెహోవా చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధి కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనం కాపలా కాసినంత మాత్రం చేత ఏది కూడా మనం దక్కించుకోలేము. కానీ యెహోవా దానికి కాపుదల చేయకపోతే అది మన చేతిలో నిలబడదన్న సత్యాన్ని గ్రహించి ఆయన సన్నిధిని కనపడ్డకు అందరం కూడా సిద్ధపడి ముందుకు వెళ్దాం. ఆమె